అమెరికాలో కాల్పుల కలకలం రేపింది. న్యూయార్క్ లో కాల్పుల ఘటన చోటు చేసుకుంది. మన్ హట్టన్ లో దుండగుడి కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో 5గురు మృతి చెందారు. మృతుల్లో పోలీసు ఉన్నట్టు అధికారులు తెలిపారు. కాల్పుల శబ్దం విని ప్రజలు భవనం నుండి పరుగులు తీశారు. దాడికి పాల్పడిన దుండగుడిని పోలీసులు కాల్చి చంపారు. Back up. Back up. Back up. Back up. Back up. All right. Back up. Now it's this one. This guy. అమెరికాలో కాల్పులు కలకలం రేపింది. న్యూయార్క్ లో కాల్పుల ఘటన చోటు చేసుకుంది. మన్ హట్టన్ లో దుండగుడి కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో 5గురు మృతి చెందారు. మృతుల్లో పోలీసు ఉన్నట్టు అధికారులు తెలిపారు. కాల్పుల శబ్దం విని ప్రజలు భవనం నుండి పరుగులు తీశారు. దాడికి పాల్పడిన దుండగుడిని పోలీసులు కాల్చి చంపారు. Back up. Back up. Back up. Back up. Back up. All right. Back up. Now it's this one. This guy, he comes out of here with the he's from Palestine. He keeps saying free Palestine. He got his face covered up in the Palestine stuff. He walking out. The police don't pay him no mind. I said it's him. Get back. Let's go. Back up. Back up. Back up. Back up. Now it's యోమెన్ లో భారతీయ నర్సు నిమిష ప్రియకు భారీ ఊరట లభించింది. ఆమె ఉరి శిక్షను రద్దు చేసేందుకు యోమెన్ అధికారులు నిర్ణయించారు. సోమవారం అర్ధరాత్రి ఈ నిర్ణయం వెలువరించింది. ఈ మేరకు భారత గ్రాండ్ ముఫ్తీ సున్నీ లీడర్ కాంతపురం ఏపీ అబూబకర్ ముస్లియార్ కార్యాలయం నుండి ప్రకటన వెలువరింది. అయితే భారత విదేశాంగ శాఖ నుండి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ నిర్ణయానికి ముందు యోమెన్ రాజధాని సనాలో అత్యున్నత సమావేశం జరిగింది. ఈ భేటీలో ఉత్తర యోమెన్ అధికారులు, అంతర్జాతీయ దౌత్య ప్రతినిధులు పాల్గొన్నారు. నిమిషప్రియ ఉరిశిక్ష రద్దు కోసం భారత గ్రాండ్ ముఫ్తీ విజ్ఞప్తి మేరకు యోమెన్లోని సూఫీ ముఖ్య పండితుడు షేక్ హబీబ్ ఓమర్ బిన్ హసీఫ్ ఒక బృందాన్ని చర్చల కోసం నియమించారు. మరోవైపు అబూబకర్ ముస్లియార్ ఉత్తర యోమెన్ ప్రభుత్వంతో పాటుగా అంతర్జాతీయ మధ్యవర్తిత్వం జరిపారు. దీంతో చర్చలు ఫలించడంతో ఆమె ఉరిశిక్ష రద్దుకు యోమెన్ అంగీకరించినట్లు ముఫ్తీ కార్యాలయం తెలిపింది.
అబుబాకర్ ప్రకటనను యోమెన్లోని యాక్షన్ కౌన్సిల్ ఫర్ తలాల్ మహదీస్ జస్టిస్ ప్రతినిధి సర్హాన్ షంషాల్ అల్ విశ్వాబీ ధృవీకరించారు. మత పండితుల బలమైన చొరవతోనే నిమిషప్రియ ఉరిశిక్ష రద్దు అయినట్లు పేర్కొన్నారు. అయితే ఆమె విడుదలపై అతను స్పష్టమైన ప్రకటన చేయలేదు. నిమిషప్రియ జైలు నుండి విడుదల కావడమా లేదా జీవిత ఖైదు పడే అవకాశం ఉందా అనేది తెలియరాలేదు. అయితే మరణించిన యోమెన్ పౌరుడు తలాల్ మహదీ కుటుంబ సభ్యులతో చర్చల అనంతరం తదుపరి నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలతో కృష్ణా నది పరవళ్లు తొక్కుతోంది. శ్రీశైలం నుండి భారీగా వరద నీరు వస్తుండటంతో నాగార్జున సాగర్ జలాశయం జలకళను సంతరించుకుంది. గతానికి భిన్నంగా జూలై నెలలోనే పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంది. ఇలా జరగడం 18 సంవత్సరాల తర్వాత ఇదే మొదటిసారి. సాధారణంగా ఆగస్టులో సాగర్ నిండుతుంది. పైనుండి వరద కొనసాగుతుండటంతో అధికారులు ఇవాళ 6 క్రస్ట్ గేట్ల ద్వారా 50,000 క్యూసెక్కుల నీటిని 3 మంత్రుల చేతుల మీదుగా విడుదల చేయనున్నారు. జలాశయం పూర్తి స్థాయి నీటి విలువ సామర్థ్యం 312.04 టీఎంసీలు కాగా ప్రస్తుతం 296.56 టీఎంసీల నీరుంది. నాగార్జున సాగర్ నీటి మట్టం ఇవాళ 586 అడుగులను దాటే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కలిసి నీటిని దిగువకు విడుదల చేయనున్నారు. ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలతో కృష్ణా నది పరవళ్లు తొక్కుతోంది. శ్రీశైలం నుండి భారీగా వరద నీరు వస్తుండటంతో నాగార్జున సాగర్ జలాశయం జలకళను సంతరించుకుంది. గతానికి భిన్నంగా జూలై నెలలోనే పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంది. ఇలా జరగడం 18 సంవత్సరాల తర్వాత ఇదే మొదటిసారి. సాధారణంగా ఆగస్టులో సాగర్ నిండుతుంది. పైనుండి వరద కొనసాగుతుండటంతో అధికారులు ఇవాళ 6 క్రస్ట్ గేట్ల ద్వారా 50,000 క్యూసెక్కుల నీటిని 3 మంత్రుల చేతుల మీదుగా విడుదల చేయనున్నారు. జలాశయం పూర్తి స్థాయి నీటి విలువ సామర్థ్యం 312.04 టీఎంసీలు కాగా ప్రస్తుతం 296.56 టీఎంసీల నీరుంది. నాగార్జున సాగర్ నీటి మట్టం ఇవాళ 586 అడుగులను దాటే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కలిసి నీటిని దిగువకు విడుదల చేయనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. పుల్లారావు, నాగార్జున సాగర్ జల కళకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఇంకా ఈ రోజు నాగార్జున సాగర్ డ్యామ్ గేట్ తెచ్చుకున్నాయి. 3 మంత్రుల చేతి మీదుగా ఈ రోజు డ్యామ్ కు సంబంధించినటువంటి 6 క్రస్ట్ గేట్లను 5 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయడం జరుగుతుంది. 10 గంటలకు ఈ రోజు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ముగ్గురు కూడా నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు చేరుకొని 10 గంటలకు జలహారతి ఇచ్చేసిన తర్వాత ఈ యొక్క క్రస్ట్ గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేయనున్నారు. ఇదే సమయంలో సాగర్ ఎడమకాలకు సంబంధించేసి కూడా నీటిని విడుదల చేస్తున్న పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సాగర్ ఎడమకాలకు ఈ రోజు నుండి దాదాపు 6,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని చెప్పేసి కూడా అధికారులు భావించిన పరిస్థితి ఉంది. ప్రజెంట్గా చూసినట్లయితే సాగర్ జలాశయానికి మాత్రము భారీ మొత్తంలో వరద నీరు అనేది వచ్చి చేస్తున్న పరిస్థితి ఉంది. దాదాపు శ్రీశైలం జలాశయం నుండి 1,47,000 క్యూసెక్కుల నీరు సాగర్ జలాశయానికి చేరుకుంటున్న పరిస్థితి ఉంది. 590 అడుగుల నీటి మట్టానికి గాను ప్రజెంట్ గా 586 అడుగుల నీటి మట్టానికి సాగర్ జలాశయం యొక్క నీరు చేరుకోవడం జరిగింది. అదేవిధంగా టీఎంసీలో 312 టీఎంసీలకు గాను ప్రజెంట్ గా 296 టీఎంసీల నీరు అనేది సాగర్ జలాశయానికి వచ్చి చేసిన పరిస్థితి ఉన్న పరిస్థితి ఉంది. సో ఈ విధంగా అంటే ఇంకో మరో 3 అడుగులు చేరుకున్నట్లయితే సాగర్ పూర్తి స్థాయిలో తన యొక్క నీటి మట్టానికి చేరుకునే అవకాశం కనబడుతుంది. అందువల్లనే 596 అడుగులు వచ్చిన తర్వాత నీటిని విడుదల చేయాలని చెప్పి భావించారు. ఈ రోజు
86 అడుగులు చేరుకోగానే వెంటనే సాగర్ నీటి కిందికి కష్టగట్ట ద్వారా విడుదల చేయాలని భావించి చేసేసి మంత్రులు రానున్న పరిస్థితి అయితే ఉండడం జరిగింది. గతంలో చూసినట్టయితే దాదాపు 18 సంవత్సరాల తర్వాత నాగార్జున సాగర్ జలాశయానికి సంబంధించి జూలై మాసంలో నీటిని విడుదల చేసిన నేపథ్యం అయితే ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే 2007 సంవత్సరంలో జూలై 14 కూడా నీటిని విడుదల చేసిన పరిస్థితి. అప్పటి నుండి కూడా ఇప్పటి వరకు కూడా అంటే ఆగస్టు సెప్టెంబర్ మాసాల్లోనే నీటిని విడుదల చేస్తున్న నేపథ్యం అయితే ఉంది. కానీ ఈ సంవత్సరం మాత్రం వర్షాలు సకాలంలో రావడం, అదేవిధంగా ఎగువ ప్రాంతంలో విస్తారమైనటువంటి వర్షాలు కురవడం వల్ల మాత్రం సాగర్ జలాశయానికి మాత్రం భారీగా వరద నీరు అనేది చేరుకుంది. ముఖ్యంగా కృష్ణా దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టులు కూడా పూర్తి స్థాయిలో జలకళను సంతరించుకున్న నేపథ్యం అయితే ఉంది. ఈ రోజు సాగర్ జలాశయానికి సంబంధించి సాగర్ ప్రాజెక్టు నుండి దాదాపు 6 కష్ట గేట్లను 5 అడుగుల మేరకు ఆ నీటిని విడుదలకు దిగువకు విడుదల చేసిన పరిస్థితి ఉంది. రైట్ పుల్లారావు, థ్యాంక్ యూ. ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలతో కృష్ణా నది పరవళ్లు తొక్కుతోంది. శ్రీశైలం నుండి భారీగా వరద నీరు వస్తుండటంతో నాగార్జున సాగర్ జలాశయం జలకళను సంతరించుకుంది. గతానికి భిన్నంగా జులై నెలలోనే పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంది. ఇలా జరగడం 18 సంవత్సరాల తర్వాత ఇదే మొదటిసారి. సాధారణంగా ఆగస్టులో సాగర్ నిండుతుంది. పైనుండి వరద కొనసాగుతుండటంతో అధికారులు ఇవాళ 6 క్రస్ట్ గేట్ల ద్వారా 50,000 క్యూసెక్కుల నీటిని 3 మంత్రుల చేతుల మీదుగా విడుదల చేయనున్నారు. జలాశయం పూర్తి స్థాయి నీటి విలువ సామర్థ్యం 312.04 టీఎంసీలు కాగా ప్రస్తుతం 296.56 టీఎంసీలు నీరుంది. నాగార్జున సాగర్ నీటి మట్టం ఇవాళ 586 అడుగులను దాటే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కలిసి నీటిని దిగువకు విడుదల చేయనున్నారు. సినీ నటి కల్పిక మరోసారి రచ్చ చేసింది. మొయినాబాద్ కనకమామిడి బ్రౌన్ టౌన్ రిసార్ట్ లో కల్పిక నానా హంగామా చేసింది. రిసార్ట్ లోకి రాగానే మేనేజర్ కృష్ణపై కల్పిక దురుసుగా ప్రవర్తించింది. సిగరెట్స్ కావాలంటూ రిసార్ట్ సిబ్బందిపై కల్పిక బూతులు తిట్టింది. బ్రౌన్ టౌన్ రిసార్ట్ లో జరిగిన హంగామాపై నటి కల్పిక క్లారిటీ ఇచ్చింది. క్యాబ్ ఫెసిలిటీ లేదు, వైఫై ఫెసిలిటీ లేదు, సిగరెట్ తీసుకురమ్మంటే తీసుకురావడం లేదని కల్పిక తెలిపింది. సిబ్బంది స్పందించకపోవడంతోనే బూతులు తిట్టాల్సి వచ్చిందని కల్పిక తెలిపింది. పోలీసులు వివిధ కేసుల్లో తన వెంట పడుతున్నారని, రిసార్ట్ కు వచ్చానని కల్పిక తెలిపింది. గతంలోనూ ప్రిజం క్లబ్ సిబ్బందిపై కల్పిక దురుసుగా ప్రవర్తించింది. You asshole. I called you asshole. What's your name? Same to you. What's your name? My name is Krishna. Full name. Huh? Full name. Address. I said Krishna. Full name. Oh, you don't have balls. Yeah. No, I can see that. Yeah. Please take your kid away from here. So this is, what's this stupid place name? So మనోడు మాట విన్నట్లే నేను అగైన్ హ్యాడ్ టు రన్ బ్యాక్ టు ద రిసెప్షన్ అండ్ ఐ వాస్ ఆస్కింగ్ ద సేమ్ థింగ్ టు దిస్ asshole with whose video I just posted. I told the same thing and I told a little louder.
क्यों चिल्ला रहे मेरे पे, तुमको दूसरा काम धंधा नहीं है क्या, బిహేవ్ करना नहीं आता क्या, ये वो అని చెప్పి స్టార్ట్ చేశాడు. నేను మీరు తెలుగు మాట్లాడుతున్నారు కదా, నేను క్లియర్గా చెప్తున్నా, నాకు సిగరెట్స్ కావాలి. నా ఇంకో పర్సన్ వల్ల ఐ హ్యాడ్ టు మిస్ ఇట్ అవుట్ ఇన్ ద క్యాబ్. సో ఇఫ్ యూ కెన్ హెల్ప్ మీ గెట్ అ క్యాబ్ ఆర్ ఇఫ్ యూ గైస్ కెన్ గో అండ్ గెట్ ఇట్ అంటే नो, ही इज नॉट लिसनिंग. देन आई शाउटेड एट हिम. मैं बोली ये क्या सर्विस दे रहे हो, तुम पैसे के पीछे पड़े मेरे को, तुम इतना भी सर्विस नहीं देते. नो अल्कोहल सर्व्ड इन द रिजॉर्ट. क्रेजी, वन मोर क्रेजी थिंग. एंड आई वाज लाइक at least listen to me ante. No, he's not listening. Then I said, you're not doing your job right. I said, I'm going to take a video. Ha take, I don't care. He said, okay karke. I called him bastard. He was not listening. I was like, కొంచెం కూడా బుద్ధి లేదా నీకు, నాకు సిగ్నల్స్ లేవు, నేను ఎట్లా చేసుకోవాలి నా పనులు అని చెప్పి అంటే, నాట్ even అండర్స్టాండింగ్. నో వన్ ఇస్ టాకింగ్ అ వర్డ్ దేర్. ఆల్ మెన్ ఆర్ లిటరలీ. ఎనీవే, so that happened, and after that I spoke to my brother and parents. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, కల్పిక మరోసారి రీసార్ట్ లో రచ్చ చేసినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? గతంలో సినిమాల్లో నటించి ఇటీవల కాలంలో అవకాశాలు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సినీ నటి కల్పిక ఇప్పుడు ఏదో ఒక రకంగా పాపులారిటీ సంపాదించి జనాల్లోకి వెళ్లాలన్న ఉద్దేశంతోనే పిచ్చి పిచ్చి ప్రవర్తనలను పరాకాష్ఠకు తీసుకెళ్తుందని భావించారు. రీసెంట్ గా ఇన్సిడెంట్ ప్రిజన్ పబ్ దగ్గర చోటు చేసుకుంది. ఆమె అనేక అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ తో గొడవపడి అక్కడ ఉన్నటువంటి ఆహార పదార్థాలను కేవలం 2,000 రూపాయల బిల్లు కట్టకుండా ప్రిజన్ పబ్ యాజమాన్యంతో దురుసుగా ప్రవర్తించడం, ఆ తర్వాత వాళ్ళ మీద అటాక్ చేసేటువంటి ప్రయత్నాలు చేయటం, దుర్భాషలాడటం, పోలీసులు వచ్చినా సరే పోలీసులు సైతం బెదిరింపులకు పాల్పడటం, రకరకాల కార్యకలాపాలకు దిగింది. ఆ సందర్భంలోనే కల్పిక మీద పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. అయితే తాజాగా మరొక ఇన్సిడెంట్ అనేది చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లో ఓ రిసార్ట్స్ లో హల్చల్ చేసింది సినీ నటి కల్పిక. తను గత కొంతకాలం నుంచి ఒక 2 రోజుల క్రితం వేరొక రిసార్ట్ లో స్టే చేసి ఆమె డీటెయిల్స్ కు సంబంధించి ఆమె వివరించినటువంటి వివరాల ప్రకారం కావచ్చు, మనకు సమాచారం బట్టి కావచ్చు, 2 రోజుల క్రితం పోలీసులు గతంలో నమోదైనటువంటి కేసులకు సంబంధించి ఆమె ఎప్పుడైతే బహిరంగ ప్రదేశాల్లోనూ వివిధ ప్రదేశాలలో రచ్చకు తెరతీస్తూ వివిధ రకాలుగా పిచ్చి పిచ్చి ప్రవర్తన అనేది చేస్తుందో వీటన్నింటికి సంబంధించి కూడా ఇతరులను దుర్భాషలాడుతూ ఇబ్బందికరమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నటువంటి అంశం పైన ఆమె మీద కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలోనే పోలీసులు తనను పట్టుకుంటారేమో అన్నటువంటి ఉద్దేశంతో ఆమె రిసార్ట్లలో స్టే చేస్తున్నాను, 2 రోజులుగా వేరొక రిసార్ట్ లో స్టే చేసి ఇప్పుడు మొయినాబాద్ లో ఉన్నటువంటి బ్రౌన్ టౌన్ రిసార్ట్ కు వెళ్ళింది. ఆ రిసార్ట్ దగ్గర ఇప్పుడు ఉన్నటువంటి క్యాబ్ తో గొడవకు దిగింది. తను క్యాబ్ లో వెళ్లి అక్కడ రిసెప్షన్ దగ్గరకు వెళ్ళిన తర్వాత తనకు సిగరెట్లు కావాలి అన్నట్టు కూడా అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ ను కోరింది. అయితే ఇక్కడ సిగరెట్లు దేవి సర్వీస్ అనేది ఎలవ్ లేదు కాబట్టి మీకు ఏదైనా కావాలనుకుంటే ఖచ్చితంగా మీరు వెళ్ళి తీసుకొచ్చుకోండి అనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళు తెలియజేయడం జరిగింది. ఈ క్రమంలోనే కల్పికకు అలాగే అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కు మధ్య అనేక రకాలుగా ఒక ఇబ్బందికరమైనటువంటి వాతావరణం చోటు చేసుకుని ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు అనేవి అక్కడ చోటు చేసుకున్నాం. అయితే ఆమె వారితో మాట్లాడుతూ వీడియోలు చిత్రీకరించడం, వారు చెప్పినటువంటి సమాధానాలను వినకుండా ఇష్టానుసారంగా తిట్టడం, ఇలాంటి పనులతో మరొకసారి ఆ వీడియోలను రికార్డ్ చేయడం, వాళ్ళను ఏ రకంగా తిడుతున్నటువంటి విషయాలన్నింటినీ కూడా రికార్డ్ చేసి తర్వాత వాటన్నింటినీ కూడా రిలీజ్ చేయడం, ఇవన్నీ కూడా చేస్తున్నటువంటి ఆమె యొక్క ప్రవర్తనకు అర్థం పడుతున్నాయని చెప్పాలి. గత కొంతకాలం నుంచి కూడా కల్పిక ఇలాగే ప్రవర్తిస్తుంది. ఆమె ఎలాగైనా సరే జనాల్లో ఉండాలి, జనాలు తనను మర్చిపోతున్నారు, ఈ వైపున అవకాశాలు అనేవి లేవు కాబట్టి వాటన్నింటికి సంబంధించి కూడా ఇలా వెళ్ళినటువంటి రిసార్ట్ల దగ్గర ఎక్కడెక్కడైతే ఆమె స్టే చేసుకుంటుందో వాళ్ళ మీద గొడవలు పడి వాళ్ళ అవతల వ్యక్తులు రిసార్ట్ సిబ్బంది తనతో దుర్భాషలాడారు, తనను ఇబ్బంది పెట్టారు అన్నట్టు కూడా రకరకాల విషయాలన్నింటినీ కూడా జనాల్లోకి తీసుకెళ్లి ఆ రకంగా నందించేటువంటి ప్రయత్నాలు చేస్తాం. దాదాపు 40 నిమిషాల పాటు మొయినాబాద్ లోని బ్రౌన్ టౌన్ రిసార్ట్స్ లో ఉన్నటువంటి సిబ్బందికి కల్పికకు మధ్య వాగ్వాదం అనేది చోటు చేసుకుంది. పూర్తిగా అక్కడ రిసార్ట్ దగ్గర న్యూసెన్స్ క్రియేట్ చేసిందని చెప్పాలి. కల్పిక ప్రవర్తనపై ఒకసారిగా రిసార్ట్ సిబ్బంది ఆశ్చర్యానికి గురయ్యారు.
ఒక స్మోక్ విషయంలో ఆమె మాటలను పెంచడం, తర్వాత వారితోనే వాగ్వాదానికి దిగడం, వారిని పచ్చిబూతులు మాట్లాడటం, వారు ఏదైనా రివర్స్ అయితే దానిని ఆసరాగా తీసుకొని జనాల్లోకి దాన్ని ఇబ్బందికరమైనటువంటి విధంగా క్రియేట్ చేయాలన్నటువంటి విషయాలన్నిటికి సంబంధించి అవతల వ్యక్తులను రెచ్చగొట్టడం, ఇటువంటివన్నీ కూడా ఆమె పోస్ట్ చేసినటువంటి బయటకు వచ్చినటువంటి వీడియోల ద్వారా చాలా స్పష్టంగా తెలుస్తూ ఉన్నాయి. ఇక మరోవైపు ఆమె వీడియోను కూడా రిలీజ్ చేయడం జరిగింది. వీడియోను రిలీజ్ చేసి ఆ వీడియోలో ఎంత నెగ్లిజెన్సీగా మాట్లాడుతోంది, తను కావాలనే ఇదంతా కూడా ఎందుకు క్రియేట్ చేస్తుందనే దానికి సంబంధించి ఆ వీడియో చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. అందులో తను స్మోక్ కావాలని, వైఫై లేదని చెప్పడంతో అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా డిమాండ్ చేసినటువంటి విషయాలన్నింటికి సంబంధించి సో ఈ తతంగం అంతా ఆమె తీసినటువంటి వీడియోలో, ఆమె లైవ్ రికార్డింగ్ సంబంధించినటువంటి వీడియోలలోనే బయటకు వచ్చింది. సో వీటన్నిటికి సంబంధించి కూడా ఇప్పుడు ఒకవైపున ఆగ్రహం వ్యక్తం అవుతుంది రిసార్ట్స్ సిబ్బంది నుంచి, మరోవైపు దీని మీద అధికారులకు కంప్లైంట్ చేయబోతున్నట్లు కూడా తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ ఇటీవల కాలంలో కల్పిక యొక్క ప్రవర్తన అనేది కొంత ఇబ్బందికరంగా మారింది. అవకాశాలు లేక జనాల్లో ఉండాలన్న ఉద్దేశంతోనే ఇలాంటి పిచ్చి పిచ్చి పనులన్నీ కూడా చేసుకుంటూ తను జనాల్లోకి వెళ్లాలన్నటువంటి ప్రయత్నాలు చేస్తున్నట్టుగానే తెలుస్తోంది. థ్యాంక్ యూ రత్నకుమార్. No, he's not listening. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లపై ఢిల్లీలోని తేల్చుకోవాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఇందుకోసం సీఎం మంత్రులు, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలందరూ ఆగస్టు 5, 6, 7 తేదీల్లో ఢిల్లీకి తరలి వెళ్లాలని తీర్మానించింది. రాష్ట్రపతిని కలిసి బిల్లుల ఆమోదం కోసం విజ్ఞప్తి చేయాలని, సానుకూల స్పందన రాకుంటే కాంగ్రెస్ ఇండియా కూటమి ఎంపీలతో కలిసి ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని కార్యాచరణ సిద్దం చేసింది. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని, బీసీలను విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వం చిత్తశుద్దితో ఉందని మంత్రులు పేర్కొన్నారు. శాసనసభలో బిల్లులకు మద్దతు తెలిపిన బీజేపీ నాయకులు ఇప్పుడు మోకాలడ్డుతున్నారని, కడుపులో కత్తులు పెట్టుకుని మాట్లాడుతున్నారని వారు విమర్శించారు. 3 రోజుల కార్యక్రమానికి రాష్ట్రం నుండి మంత్రులు, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరూ కలిసి ఢిల్లీ వెళ్తామన్నారు. బీసీ రిజర్వేషన్ల కోసం చేస్తున్న పోరాటానికి బీసీ మేధావులు, సంఘాలు రిజర్వేషన్లు కోరుకుంటున్న వారంతా కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు. హైకోర్టు ఎన్నికలు నిర్వహించాలే తేదీలను ప్రకటిస్తా ఉంది. మరోవైపు కేంద్రం నుంచి రావాల్సిన బిల్లులు, గ్రామ పంచాయతీల నిధులు పంచాయతీరాజ్ యాక్ట్ ప్రకారంగా రావడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో మా ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలి. మా నాయకత్వం కూడా ఢిల్లీలో ఒక మాట ఇచ్చిన తర్వాత దాని ప్రకారంగా అమలు జరుపుతూ ముందుకు పోవాలనే ఆలోచనతోటి ఇటీవల ఢిల్లీ వెళ్ళినప్పుడు కానీ, రాష్ట్ర శాసనసభలో చర్చ జరిగినాడు కానీ, క్యాబినెట్ లో జరిగినాడు కానీ అందరూ ముక్త కంఠంతో ప్రతి ఒక్కరు కూడా ఈ అభిప్రాయాన్ని స్పష్టంగా ఉన్నాం. రాష్ట్రపతి గారు ఇంకా కేంద్రం జోక్యం చేసుకొని ఆమోదింపజేయండి అని రాష్ట్రంలో ఉన్న బీజేపీ నాయకత్వానికి, కార్యకర్తలు సహా అందులో ఉన్నటువంటి బీసీల ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి అరవింద్ గారు, బండి సంజయ్ గారు, ఈటల రాజేందర్ గారు, కృష్ణయ్య గారు, లక్ష్మణ్ గారు, 5 బీసీ ఎంపీలు ఉన్నారు, పాయల్ శంకర్ గారు, వాళ్ళందరూ కూడా అడుగుతా ఉన్నాం రాష్ట్రపతి గారి దగ్గరనే దాన్ని తొందరగా చేయించుకొని రండి అని. అది కాక రామచంద్రరావు లాంటి వాళ్ళు విమర్శ చేస్తా ఉన్నారు. అసలు దానికి సంబంధించి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటుంటే నేను ఎక్స్పెక్ట్ చేసిన మేమందరం కూడా బీజేపీ లీడర్షిప్, బీసీ లీడర్షిప్ దాన్ని ఖండం చేసి బలైన వర్గాలకు మద్దతు ఇస్తాను. గతంలో మేము కేశవరావు గారు 2 చేతులు ఇచ్చి దండం పెట్టినాడు. శ్రీహరి గారు, నేను, సురేఖక్క, మహేష్ గౌడ్ గారు అందరూ అనేక సందర్భాల్లో గౌరవ శాసనసభ్యులు, బలైన వర్గాలు, ఎంపీలు అందరం కూడా తెలంగాణలో ఆనాటి తెలంగాణ ఉద్యమం లాగా ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి బలహీన వర్గాలకు సంబంధించిన అవకాశం వస్తుంది. హైకోర్టు